ఏక్ దిన్ అని కొత్త హిందీ సినిమా. సాయి పల్లవి హీరోయిన్. మొన్న శుక్రవారం మే 1న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో వచ్చేసి మన అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్. ఈ సినిమాకు ప్రొడ్యూసరు అమీర్ ఖానే. ఇది సాయి పల్లవి మొదటి హిందీ సినిమా. టీజరు పాటలు వచ్చినప్పుడు ఎందుకబ్బా సాయి పల్లవి సినిమాలు చేసింది, రామాయణ వస్తుంది కదా సీత క్యారెక్టర్లో, భారీ బడ్జెట్ సినిమా, పెద్ద సినిమా, ఎందుకు ఈ చిన్న సినిమా ఒప్పుకునింది అనుకున్నాను. కానీ ట్రైలర్ వచ్చాక అర్థమైంది. ట్రైలర్లో కథ మొత్తం చెప్పేశారు. ఇది ఒక రీమేక్ అనేసి, థాయ్ సినిమా రీమేక్. వన్ డే అని ఒక థాయ్ సినిమా ఉంది, థాయిలాండ్ సినిమా. ఆ సినిమా రీమేక్ అని తెలిసింది. ట్రైలర్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కాన్సెప్ట్. ఏక్ దిన్ అంటే ఒక రోజు. ఈ ట్రైలర్లో చూపించారు నీట్గా. అంటే హీరోయిన్ గతం మర్చిపోతుంది, ఒక రోజు మాత్రమే తను గతం మర్చిపోతుంది. ఆ మరుసటి రోజు గతం అంతా గుర్తొస్తుంది, కానీ ఆ ఒక్కరోజు ఏదైతే తను గతం మర్చిపోయిందో ఆ రోజు ఏం జరిగిందో గుర్తుండదు. సో మంచిగా అనిపించింది కాన్సెప్ట్. అందుకు చూశాను అనమాట సినిమా. దట్టు సాయి పల్లవి మొదటి సినిమా కాబట్టి హిందీలో, ప్లస్ అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ అంటే బాగుంటుంది కదా అని చూశాను. సినిమా 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఈ సినిమా మనకు సాయి పల్లవి ఉండడం వల్ల తెలుగు డబ్బింగ్ చేశారు, తమిళ్ డబ్బింగ్ కూడా చేశారు, హిందీ ఒరిజినల్. సినిమా 2 గంటలే ఉంది. సినిమా మొత్తం జపాన్లోనే. మొదటి 5-10 నిమిషాలు ఇండియాలో, ఢిల్లీలో జరిగి కూడా చూపించారు. మళ్ళీ క్లైమాక్స్ మళ్ళీ ఢిల్లీలో జరిగి కూడా చూపించారు. ఇంకా మిగతా సినిమా అంతా జపాన్లోనే తీశారు. అందులో జపాన్లో కూడా అంత మంచు పడుతున్న టైంలో తీశారు. ప్లస్ జపాన్ అంటే మనం టోక్యో అనుకుంటాం, కానీ పెద్ద దేశం అది. ఐలాండ్ అయినా కానీ దేశం పెద్దదే. ఎక్కడో ఒక హెల్ వ్యాలీ అనేసి ఏదో రిమోట్ ప్లేస్లో తీశారు, టూరిస్ట్ స్పాట్లో. బాగుంది ఆ లొకేషన్స్, కానీ ఆ స్నో పడ్డం కానీ రియల్ లొకేషన్సే, సెట్స్ గిట్స్ ఏం లేవు. ఇక సినిమా మనకు ట్రైలర్లో చూపించినట్టే ఉంది. మొదట స్టార్టింగ్లో అంటే హీరోని అంటే మామూలుగా మన సినిమాలో హీరోలు అంటే కొద్దిగా డాషింగ్ అండ్ డేరింగ్గా చూపిస్తారు. బట్ అది రియల్ లైఫ్లో వచ్చేసరికి మగవాళ్ళైనా ఎవరైనా కానీ కొద్దిగా కామ్గా, చాలామంది కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటారు, అమ్మాయిలతో మాట్లాడలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇంట్రోవర్ట్స్గా ఉంటారు. అలాంటి క్యారెక్టర్ హీరోది. సరిపోయాడు ఆ క్యారెక్టర్కి జునైద్ ఖాన్. ఏమంటే భారీ పర్సనాలిటీ జునైద్ ఖాన్ది. పక్కన సాయి పల్లవి పిల్ల మాదిరి ఉంది అసలు. వాళ్ళిద్దరిని ఫ్రేమ్లో చూస్తుంటే జునైద్ ఖాన్ ఏమో భారీగా ఉన్నాడు, మన సాయి పల్లవి చిన్న పిల్ల మాదిరి ఉంది ఆయన ముందు. ప్లస్ ఇద్దరికి క్లోజప్లు పెడితే ఇద్దరివి ముక్కులు దెబ్బ ముక్కులు, ఇద్దరివి మొహం నిండా ముఖ్యం ఉంటుంది ఇద్దరికి. సరే అది పక్కన పెట్టే సినిమా ఎలా ఉంది అని చూస్తే, అంటే మొదట మనం అనుకున్నట్టే హీరో ఏమంటారు మూగగా తెలియకుండా, హీరోయిన్కి తెలియకుండా ఆరాధిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆల్రెడీ ఒకరితో ఉంటుందన్నమాట, ప్రేమలో ఉంటుంది. సో జపాన్కి షిఫ్ట్ అవుతుంది సినిమా. జపాన్లో మన హీరో అంటే ట్రైలర్లో చూపించారు, ఇవన్నీ ఏమి స్పాయిలర్స్ ఏం కాదు. ఏదో గంట కొట్టి కోరిక కోరుకుంటే కనీసం ఒక్కరోజన్నా అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటాడు. అది ఏక్ దిన్. అది విష్ గ్రాంట్ అవుతుంది. దానికి అది మళ్ళీ మహిమ వల్ల అయ్యిందా లేకపోతే సైన్స్ వల్ల అయ్యిందా అనేది లాజికల్గానే చూపించారు. హీరోయిన్కి యాక్సిడెంట్ అవ్వడము, ఒకరు గతం మర్చిపోవడము, ఆ ఒక్కరోజు హీరోతో గడపడము, సినిమా అంతా ఒక్కరోజే అనమాట. ఇక వాళ్ళిద్దరూ హీరోయిన్ ఇష్టపడ్డము, అవన్నీ క్యూట్ మూమెంట్స్గా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా నీట్గా వెళ్ళింది. మంచి ప్లెజెంట్గా అనిపించింది నాకు సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా అంతే. ఎటువంటి గిస్ట్లు హంగామేం లేకుండా ప్లెయిన్గా స్ట్రైట్గా హీరో సిన్సియర్గా ఉండడము, జరిగినంత చెప్పడము, హీరోయిన్ రిలీజ్ అవ్వడము, ఇదంతా బాగా వెళ్ళింది. ఇక ఆ రోజు గడిచాక ఇక హీరోయిన్ గతం గుర్తొచ్చి ఆ రోజు గుర్తుండదు. మళ్ళీ హీరోయిన్కి ఎలా ఆ రోజు గుర్తు చేసాడు అనేది క్లైమాక్స్ అంతా క్యూట్గా చాలా అంటే మంచిగా అనిపించింది. అరే మంచి సినిమా చూసానే అనిపించింది నాకైతే. నిజంగా బాగుండదేమో అనుకున్నాను, కానీ నేనైతే ఒరిజినల్ చూడలేదు కదా, వన్ డే థాయిలాండ్ సినిమా, అది నేను చూడలేదు కాబట్టి నాకు ఈ సినిమా బాగా నచ్చింది. కాన్సెప్ట్ కానీ, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ కానీ, అదంతా నాకు. అందులో సాయి పల్లవి తెలుసు కదా, సాయి పల్లవి చేసిందంటే తినేస్తుంది, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా. ఇందులో హిందీ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా తినేస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా బాగా చేసింది అసలు సాయి పల్లవి. ప్లస్ హీరో జునైద్ ఖాన్ కూడా సూట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. సో నాకైతే నచ్చింది ఈ సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5. నేనైతే మొదట్లో బాగుండదేమో అనుకున్నాను, కానీ నాకైతే చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా అనిపించింది ఈ సినిమా. ఎటువంటి రక్తపాతాలు, పెద్ద డైలాగులు, ఫైట్లు, డాన్సులు, ఇవేం లేకుండా సింపుల్గా ప్లెయిన్గా ప్లెజెంట్గా ఉంది. సో నేనైతే చూశాను. నేను కుదిరితే జంటగా చూస్తాను ఇంకోసారి.
లేదా ఓటీటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా జంటగా చూస్తాను ఇంకోసారి. సో నా రికమెండేషన్ ఏంటంటే ఈ సినిమాని జంటగా చూడండి. ఎవరైనా సరే చూడాలనుకుంటే థియేటర్స్లో ఉంది, హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ ఉంది, తమిళ్ డబ్బింగ్ ఉంది. సో చూసేయండి థియేటర్స్లో, డిసప్పాయింట్ అవ్వరు, 2 గంటలే కాబట్టి. ఒకవేళ థియేటర్లో కుదరకపోతే ఓటీటీకి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ విల్ ఏమంటారు, డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ ఐ సజెస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ కపుల్, యూ విల్ ఎంజాయ్ ఇట్ మోర్. నా రేటింగ్ వచ్చి 3/5. అది ఈ ఏక్ దిన్. ఓకే, సాయి పల్లవి మొదటి హిందీ సినిమా, అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఓకే, బాయ్.